వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక బుల్షన్లో డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్రానైట్ క్వారీలో అంచు విరిగిపడి 6 మృతి చెందారు. ప్రమాద సమయంలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మృతులు వడిసవాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి త్రవ్వకాలు జరపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలో ఘోర ప్రమాదం జరిగినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఆ క్వారీలోని అంచు విరిగిపడి 6 కూడా మృతి చెందిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, చెప్పండి, బాపట్ల జిల్లాలో క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లుగా మనం చూస్తున్నాం కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే 6 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మి, ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా 12 మంది క్వారీలో పనికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది ప్రాథమికంగా. ఈ 12 మందిలో 6 చనిపోయారు. మిగిలిన 6 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీళ్ళు మిగిలిన దెబ్బలు తగిలిన వారందరినీ నర్సరావుపేట హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది లక్ష్మి. కానీ అసలు ఆదివారం రోజు ఇంతమంది పనిచేయటమే అనేక అనుమానాలకు తావిస్తోంది. 12 మంది పనిచేయటము ఆదివారం పూట, అందులో 6 చనిపోవటం అంటే ఇది ఘోర విషాదం లక్ష్మి. దీనికి బాధ్యత పూర్తిగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారు వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మైన్స్ సేఫ్టీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే వీళ్ళు వచ్చి తూతు మంత్రంగా విజిట్ చేసి వెళ్తున్నారు తప్పితే భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏవీ తీసుకోవట్లేదు లక్ష్మి, మైన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ తుషార్ దూడి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. దీని మీద ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తారు లక్ష్మి. కానీ దీనికి సంబంధించి మైన్స్, మన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మైన్స్ సేఫ్టీ కానీ పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన ఉంటుంది లక్ష్మి. అయితే రంగారావు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రమాదంలో కొంతమంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది కదా, మరి వారికి సంబంధించి ఎక్స్గ్రేషియా గురించి కానీ, అలాగే ఇక్కడ చూస్తే నిబంధనలకి ఉల్లంఘించి యొక్క త్రవ్వకాలు జరపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దీని మీద కానీ అక్కడ ఏమైనా స్పందించడం జరిగిందా? ఇంకా ప్రస్తుతం ఏం లేదు. దీనికి సంబంధించి క్వారీ యజమాని కానీ, ప్రభుత్వ పరంగా నుంచి కానీ ఎటువంటి రియాక్షన్ లేదు లక్ష్మి. ఎందుకంటే ఇది ఆదివారం జరగటం వల్ల ఇది అనుమతులు ఉన్నాయా లేకపోతే అనుమతులు లేకుండా చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆదివారం రోజు ఇంతమందిని తీసుకెళ్లి పనిచేయిస్తున్నారు అంటే అనేక అనుమానాలు ఉన్నాయి లక్ష్మి దీంట్లో. దీనికి సంబంధించి క్వారీ యాజమాన్యం ఇంకా స్పందించాలి. అలాగే వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత ఈ ప్రభుత్వ పరంగా ప్రస్తుతం ఎస్పీ గారు అక్కడ సంఘటనా స్థలంలో ఉన్నారు. వారి నుంచి కొన్ని వివరాలు తెలియాల్సింది లక్ష్మి. ఆదివారం పూట జరగటం వల్ల అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అది 12 మంది వెళ్ళి 12 మందిలో 6 చనిపోవడం అంటే ఈ ఘోర ప్రమాదం మీద కంపెనీ యాజమాన్యం స్పందించి వారికి ఎక్స్గ్రేషియా కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, వీరికున్న అనుమతులు కానీ ఇవన్నీ తెలియాల్సిందో లక్ష్మి. గవర్నమెంట్ పరంగా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా యాక్షన్ రాలేదు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రంగారావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్